హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మన్ వ్లాగ్. మీకు వర్షం పడుతుందా? మాకైతే చాలా చల్లగా వాతావరణం ఉంది. వర్షం ఏం లేదు కానీ మబ్బులు వర్షం అలా ఉన్నదనమాట. ఇలా ఉన్నప్పుడు మనకి చక్కగా పప్పు చింత చిగురు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. వర్షం పడేటప్పుడే ఈ చింత చిగురు కూడా దొరుకుతుంది. ఇలా పప్పు చింత చిగురు అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. కానీ మీకు తెలుసు కదా, నా హెల్త్ పరంగా నేనైతే తినకూడదు. కానీ అమ్మ వాళ్ళు అయితే చేసుకుని తింటున్నారు. కానీ భలే ఉంటుంది కదా ఇలాంటి వాతావరణంలో చింత చిగురు పప్పు తీసుకుంటే. దానికోసం ముందుగా పప్పు అయితే ఉడకపెట్టుకోవాలి మెత్తగా. ఆ తర్వాత చింత చిగురు తీసుకుని చింత చిగురిని కొంచెం అరచేతిలో వేసుకుని నలుపుకోవాలన్నమాట. అలా నలుపుకోవడం వలన అందులోని పులుపంతా బయటకు వస్తుంది. చక్కగా అలా నలిపేసుకున్న తర్వాత చక్కగా పప్పులో, ఉడికిపోయిన పప్పులో ఈ చింత చిగురు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి చక్కగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన దాన్ని పోపు పెట్టుకోవాలన్నమాట. వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి పోపు అయితే పెట్టుకోవాలి. ఇలా పోపు పెట్టుకున్న దాంట్లో సాల్ట్ వేసుకుని ఈ పోపునంతా ఉడికిన పప్పులో అయితే వేసుకోవాలన్నమాట. ఇలాంటి వాతావరణంలో ఇలా చింత చిగురు పప్పు చేసుకుని తింటే ఉంటుంది అదరహో.